ప్రార్థన చేద్దాం. నేను దేవుణ్ణే హత్తుకున్నా, మీకు కూడా అదే నేర్పుతున్నా. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం మనం. అవును, నేను దేవుణ్ణే హత్తుకోవాలి, నేను దేవునితోనే అంటుకట్టబడాలి, నేను నా తండ్రితోనే అనుసంధానం అవ్వాలి. ఒక తీర్మానం. నాకు మాట ఇస్తారా? శాలేమన్నా, మీరు మాకు దగ్గరలో ఉన్నా దూరంలో ఉన్నా, మేమైతే దేవుణ్ణి విడిచిపెట్టాం, మేము దేవునితో అంటుకట్టబడి ఉంటాం అన్నా. మమ్మల్ని ప్రోత్సహించే ఆత్మీయులు మాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మేము ఆయన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా, ఆయన ధ్యానాన్ని ధ్యాసను వదిలిపెట్టమన్నా అని నాకు మాటిస్తారా? ఎంతమంది మాటిస్తారో చేయొద్దండి. అలా ఉంటారా? అలాగే ఉంటారా? నాకు ఒకసారి దిగులండి, దేవుడు నన్ను లెక్క అడుగుతాడేమో నాకు దిగులు. చేతులు దించేశారు మీరు. ఎందుకు దిగులంటే, వేలాది మందిని నా ముందుకు పంపిస్తున్నాడు, మనిషితో నేను మాట్లాడలేకపోతున్నాను. ఎవరు ఆత్మీయతలో ఉన్నారో, ఎవరు దిగజారుతున్నారో, ఎవరు లోకంలో కలుస్తున్నారో, ఎవరు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారో నాకు అర్థం కాదు కదా. కొన్నిసార్లు నాకు దిగులది. బాప్తీసం పొందిన వాళ్ళందరూ లైన్లో ఉన్నారా? దేవుణ్ణి వదిలిపెట్టారా? రక్షణలో ఉన్నారో కోల్పోయారో, ఎలా ఉన్నారో అని దిగులు. కానీ మీరు చేతులు ఎత్తారు, సంతోషం నాకు. నేనే అంటే మీకు నేను దగ్గరలో లేకపోయినా మీరు దేవునికి దగ్గరలో ఉండి దేవునితో అనుసంధానమై ఉంటామన్నారు కదా, దేవుణ్ణి వదిలిపెట్టమన్నారు కదా, దేవుని ధ్యాసలోనే ఉంటామన్నారు కదా, దేవుని హత్తుకుంటామన్నారు కదా. నిజంగా ఆ మాట మీరు నెరవేర్చగలిగితే నాకన్నా సంతోషించేవాడు ఇంకొకడు ఉంటాడండి, నాకన్నా ఆనందపడేవాడు ఇంకొకడు ఉండడు. నాకుండే అదే కొట్టుకుంటుంది మీ అందరి కోసం. నా మోకాళ్ళు అందుకే వంగుతాయి, నా చేతులు ఆ విషయమై దేవుని వైపు చూస్తాయి. బిడ్డలు ప్రభు అని నేను కాయలేనుగా, అందుకే ఆ పరమ కాపరికి మిమ్మల్ని అప్పగించి ధైర్యంగా ఉంటున్నాను. నా బాధను అర్థం చేసుకొని మీరు దేవునితో అంటుకట్టబడి ఉండండి. ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించకపోయినా పర్లా, మీరు ఇతరులను ప్రోత్సహించండి భక్తికి. మీరు రేపండి ఇతరులను భక్తికి. చల్లారిపోకండి, క్రీస్తు కొరకు మండండి. కృప మనకు తోడై ఉండమగాక. ప్రార్థన చేద్దాం. 2 మాటలు ప్రార్థన. ప్రేమగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. నీ దాసుని మరుగుపరిచి మాతో అందరితో మరొకసారి మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలని అయినా ప్రోత్సహించేవారు లేకపోయినా, ప్రేరణ కలిగించేవారు లేకపోయినా, ప్రోత్సాహపరులు లేకపోయినా ప్రభా, దానియేలు, షడ్రకు, అబేద్నెగో, నేను మేషకులు ఎలాగైతే నన్ను సేవించారో అటువంటి భక్తి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బలు రకసి చెట్ల మధ్య వల్లి పదం ఎలాగైతే తన నయన సున్నితత్వాన్ని పోగొట్టుకోకుండా పరిమళాన్ని వెదజల్లిందో అటువంటి జీవితం మీరు మా అందరికీ అనుగ్రహించుదురుగాక. మేము నీ కొరకు స్థిరముగా నిలిచి అనేక మందిని నీ కొరకు నిలుపగలిగిన శక్తిని, బలమును, అభిషేకమును మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. లోకములో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, నీతో అంటుకట్టబడి బ్రతికే ఆ జీవితం, ఆ మధురమైన అనుభవాలు మీరు మాకు సమృద్ధిగా కలిగించి దీవించమని, వినిన ఈ వర్తమానం మా గుండెలో నుంచి సాతాను దొంగిలించకుండా మా హృదయంలో ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి మాట మా అనుభవాలలో ప్రభువా క్రియాత్మకమై నీకు ఇంకా మరింత సమీపంగా నేను సేవించే కృప దయచేయమని ఈ మాటలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తెక దుష్టుని తప్పించండి, కీడు నుంచి రక్షించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్.